ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ ఖర్చు లేదు, పొల్యూషన్ ఉండదు, నడపటం ఈజీ. మరి కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే అంతా గందరగోళం. మార్కెట్లో ఎన్నో రకాలున్నాయి, ఫీచర్లు వేర్వేరు. మరి అందులో మనకు తగింది సెలెక్ట్ చేసుకోవడం ఎలా? స్పీడ్గా వెళ్ళాలంటే ఏది బెటర్? ఎక్కువ దూరం వెళ్ళగలిగేది ఏది? దేని రేట్ ఎంత? ఇలా ఎన్నో డౌట్స్. ఆ సందేహాలన్నీ తీర్చేదే ఈ వీడియో. ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ను చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే ముందు చూడాల్సిన 5 ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, మోటార్ ఏ టైప్. ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాధారణ BLDC మోటార్లు, పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్లు అని 2 రకాలుంటాయి. వీటిలో పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ చాలా బెటర్. స్పీడ్ స్థిరంగా ఉంటుంది, త్వరగా వేడెక్కదు, మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇక స్కూటర్లలో మోటార్ను బిగించే పద్ధతి కూడా 2 రకాలు. ఒకటి హబ్ మోటార్ టైప్. ఇందులో మోటార్ డైరెక్ట్ గా వెనుక వీల్ దగ్గరే అటాచ్ అయి ఉంటుంది. దీంతో వెహికల్ త్వరగా పికప్ అందుకుంటుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లం తక్కువ. కాకపోతే ఈ మోటార్లున్న స్కూటర్ బరువు ఎక్కువ, అందుకే మైలేజ్ కాస్త తక్కువ. రెండోది చైన్ డ్రైవ్ టైప్. ఇందులో వెహికల్ మధ్య భాగంలో మోటారు ఉండి రబ్బర్ బెల్ట్ తో వెనుక వీల్ కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ తరహాలో పికప్ కాస్త స్లోగా అందుకుంటుంది. మెయింటెనెన్స్ ఎక్కువ, కానీ ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు స్పీడ్ స్టడీగా ఉంటుంది. ఈ మోటార్ల బరువు తక్కువ, సో మైలేజ్ కాస్త ఎక్కువ. అంతేకాదు మోటార్ పవర్ కెపాసిటీ కూడా చూడాలి. ఎంత ఎక్కువ వాట్ల కెపాసిటీ ఉంటే బండి పికప్ స్పీడ్ అంత ఎక్కువగా ఉంటుంది. మనం చూడాల్సిన రెండో ఇంపార్టెంట్ పాయింట్, బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ కెపాసిటీని 1.4 కిలోవాట్స్, 2 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ అంటూ సూచిస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ కెపాసిటీ ఉంటే బండి అంత ఎక్కువ దూరం వెళ్ళగలదన్న మాట. ఒకే మోటార్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ కెపాసిటీని మారుస్తూ వేర్వేరు వేరియంట్లను విడుదల చేస్తూ ఉంటారు. కొనేటప్పుడు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. మూడో ఇంపార్టెంట్ పాయింట్, రేంజ్. అంటే ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందన్న లెక్క. కంపెనీని మోడల్ను బట్టి ఇది 50-60 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. రేంజ్ ఎక్కువ ఉంటే వాటి రేట్ కూడా ఎక్కువనే విషయం మర్చిపోవద్దు. రెగ్యులర్ గా ఎక్కువ దూరం వెళ్లే వాళ్ళు ఎక్కువ రేంజ్ ఉన్నవి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకునే వెసులుబాటు ఉంటే తక్కువ రేంజ్ ఉన్నవి తీసుకోవచ్చు. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్, టాప్ స్పీడ్. చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పీడ్ లిమిట్ తక్కువగానే ఉంటుంది. స్పీడ్ ఎక్కువగా ఉండాలంటే మోటార్ మోడల్, పవర్, బ్యాటరీ కెపాసిటీ వంటివి కీలకం. వీటి పవర్ ఎక్కువగా ఉంటే బండి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు స్పీడ్ ఎక్కువగా ఉన్న స్కూటర్ తీసుకోవచ్చు. ఐదో ఇంపార్టెంట్ పాయింట్, ఛార్జింగ్ టైం, బ్యాటరీ చేంజింగ్ ఆప్షన్. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయితే కొన్నింటికి 8 గంటలు కూడా పడుతుంది. ఎక్కువ సమయం వెయిట్ చేసే పరిస్థితి లేకుంటే వేగంగా ఛార్జ్ అయ్యే మోడల్ని తీసుకుంటే బెటర్. లేదా బ్యాటరీ స్వాపింగ్ కు ఛాన్స్ ఉన్న కంపెనీ వెహికల్ ని తీసుకోవాలి. స్పీడ్, రేంజే కాదు, ఈ ఆప్షన్లు కూడా చూశాకే కొనండి. కొన్ని మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల హై స్పీడ్, రేంజ్ తక్కువగా ఉన్న రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిలో అదనంగా ఉండే ఫీచర్లే దీనికి కారణం. ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఒక ఏరియాను దాటి బయటికి వెళ్లకుండా జియో ఫెన్సింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ పరిధి దాటితే మీ ఫోన్కు అలర్ట్ వచ్చేలా గానీ లేదా స్కూటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేలా గానీ చేయొచ్చు. ఇక స్కూటర్ని వెనక్కి తీసుకోవడానికి దిగి లాగాల్సిన అవసరం లేకుండా కొన్ని మోడల్స్లో రివర్స్ అసిస్ట్ మోడ్ ఉంటుంది. అది ఆన్ చేస్తే బండి వెనక్కి వెళ్తుంది. వెహికల్ చోరీ అవ్వకుండా కొన్నింటిలో యాంటీ థెఫ్ట్ మెకానిజం ఆప్షన్ ఇస్తున్నారు. బాగా ఎత్తుగా గానీ దిగుడుగా గానీ ఉన్న చోట బండి ఆగాల్సి వస్తే అది వెనక్కో ముందుకో కదులుతుంది. అలా జరగకుండా కొన్ని స్కూటర్స్లో హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది. కొన్ని స్కూటర్స్లో పూర్తి స్థాయి డిజిటల్ డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ సదుపాయాలు ఉంటాయి. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్లూటూత్ స్పీకర్లు ఉంటున్నాయి. ఫోన్తో కనెక్ట్ చేసుకుని పెద్ద సౌండ్తో పాటలను వినొచ్చు. మరి ఇప్పుడు మార్కెట్లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి రేంజ్, ఇతర ఆప్షన్లేంటో చూద్దాం. వీటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే
ఒకే మోడల్ స్కూటర్లో కూడా బ్యాటరీ సైజ్ మార్చటం, అదనపు ఫీచర్లను జోడించడం ద్వారా వేర్వేరు వేరియంట్లు విడుదల చేస్తారు. ఆ వేరియంట్ల ధరలు కూడా వేరువేరుగా ఉంటాయి. అది గమనించాలి. ఇప్పుడు మేం యావరేజ్ ప్రైస్, ముఖ్యమైన వివరాలు చెప్తున్నాం. ఓలా S1X ఉన్నంతలో కాస్త తక్కువ ధరలో లభించే మంచి మోడల్ ఇది. 2, 3, 4 కిలోవాట్స్ బ్యాటరీ ఉండే 3 మోడళ్లు ఉన్నాయి. ఫుల్ ఛార్జ్తో 151 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ధర మోడల్ను బట్టి 80,000 రూపాయల నుంచి మొదలవుతుంది. వీటిలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, నావిగేషన్, యాప్ కనెక్టివిటీ, యాక్సెస్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బౌన్స్ ఇన్ఫినిటీ E1 Plus 1.9 కిలోవాట్ బ్యాటరీతో ఫుల్ ఛార్జ్తో 85 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ధర మోడల్ను బట్టి 1,00,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ మోడల్లో యాప్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, రివర్స్ మోడ్, యాంటీ థెఫ్ట్ మెకానిజం వంటి ఫీచర్లు ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX 2 కిలోవాట్స్ బ్యాటరీతో 89 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 48 కిలోమీటర్లు. ధర మోడల్ను బట్టి 1,07,000 రూపాయల నుంచి ప్రారంభం. ఆటో హోల్డ్, యాప్ కనెక్టివిటీ, మంచి డిజైన్, హాలోజన్ హెడ్ లైట్లు, సౌకర్యవంతమైన సీట్లు ఈ మోడల్లో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ 1.4 కిలోవాట్ బ్యాటరీతో గరిష్టంగా 90 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. దీని ధర మోడల్ను బట్టి 1,11,000 రూపాయల నుంచి మొదలవుతుంది. దీనిలో అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ 2.9 కిలోవాట్ బ్యాటరీతో ఫుల్ ఛార్జ్తో 108 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. ధర మోడల్ను బట్టి 1,15,000 రూపాయల నుంచి మొదలవుతుంది. దీనిలో జియో ఫెన్సింగ్, రివర్స్ మోడ్, ఇంటెలిజెంట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 70,000 కిలోమీటర్లు తిరిగేదాకా బ్యాటరీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదని కంపెనీ చెబుతోంది. ఏథర్ 450 X Gen 3 మంచి పవర్ఫుల్ మోటార్తో 2.9, 3.7 కిలోవాట్ బ్యాటరీలతో 2 మోడళ్లు ఉన్నాయి. ఫుల్ ఛార్జ్తో 111 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ధర 1,26,000 రూపాయల నుంచి మొదలవుతుంది. దీనిలో అడ్వాన్స్డ్ డిజిటల్ డిస్ప్లే, ఆటో హోల్డ్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, 5 రైడింగ్ మోడ్స్, అలాయ్ వీల్స్, యాప్ కనెక్టివిటీ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఓలా S1 Pro ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్లో అత్యధిక పికప్, వేగం ఉన్న మోడల్ ఇది. హై పవర్ మోటార్, 4 కిలోవాట్ బ్యాటరీతో ఫుల్ ఛార్జ్తో 180 నుంచి 195 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు. ధర మోడల్ను బట్టి 1,40,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. జియో ఫెన్సింగ్, యాప్ కనెక్టివిటీ, నావిగేషన్, ఆటో హోల్డ్, బ్లూటూత్ స్పీకర్లు, ఇంకా క్రూయిజ్ కంట్రోల్ వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. టీవీఎస్ iQube ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఇది కూడా ఒకటి. పవర్ఫుల్ మోటార్, 5.1 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 82 కిలోమీటర్లు. ధర మోడల్ను బట్టి 1,55,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇందులో నావిగేషన్, వాయిస్ కమాండ్స్, రివర్స్ మోడ్, యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్ స్పీకర్లు, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఆంపియర్ మ్యాగ్నస్ EX మధ్య శ్రేణి ధరలో లభించే ఈవీ ఇది. 2.2 కిలోవాట్ బ్యాటరీతో 100 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చని కంపెనీ చెబుతోంది. టాప్ స్పీడ్ గంటకు 53 కిలోమీటర్లు. ధర 95,000 రూపాయల నుంచి మొదలవుతుంది. దీనిలో కాంబీ బ్రేక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్, డిజిటల్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. హీరో విడా V1 పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. 3.9 కిలోవాట్ బ్యాటరీతో గరిష్టంగా 160 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.
ధరలు మోడల్ను బట్టి 1,10,000 రూపాయల నుంచి మొదలవుతున్నాయి. దీనిలో కాంబీ బ్రేక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్, యాప్ కనెక్టివిటీ, టాప్ స్పీడ్ కంట్రోల్, నావిగేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ 2 వీలర్లపై కేంద్ర ప్రభుత్వం EMPS పథకం కింద సబ్సిడీని అందిస్తోంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీకి 5,000 రూపాయల చొప్పున సబ్సిడీ వస్తుంది. అంటే 2 కిలోవాట్ కెపాసిటీ 2 వీలర్ తీసుకుంటే 10,000 రూపాయల వరకు తగ్గుతుందన్నమాట. ఈ స్కీమ్ 2024 జూలై 31న ముగుస్తుంది. కొనాలనుకుంటే ఆలోపే ప్లాన్ చేసుకోండి మరి.